మీ అమూల్యమైన సమయం జీతాల కోసం ఇచ్చినందుకు. సో అడ్వకేట్ శరత్ గారు జాయిన్ అయ్యారు, అదేవిధంగా ప్రవీణ్ గారు కూడా ఉన్నారు. శరత్ గారు, సో మీరు రెవెన్యూ శాఖ స్పెషల్ జీపీ పోయిన ప్రభుత్వంలో ఏంది ధరణి ఏంది, భూభారతి ఏంది, ఈ 22 ఏంది? నాకు కొంచెం రెవెన్యూ మ్యాటర్స్ వీక్ నేను. సో ఎందుకు ఇట్లా వచ్చిందంటారు? ఎస్ శరత్ గారు, ఆడియో ఎస్ మ్యూట్ అయినట్టుంది సార్, చెప్పండి సార్. మీ దగ్గరే మ్యూట్ చేశారు మళ్ళీ ఒకసారి. సరే కానీ విషయం ఏంటంటే 22A కింద ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ ఏవి అంటే, ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అయినా ఉండాలా, బై ది సెంటర్ ఆర్ స్టేట్ ఇద్దరిట్లో ఎవరో ఒకళ్ళది. తర్వాత ఎండోమెంట్ అయి ఉండాలా, వక్ఫ్ యాక్ట్ లో నోటిఫై అయి ఉండాలా, తర్వాత అసైన్ ల్యాండ్ అయి ఉండాలా, ల్యాండ్లెస్ పూర్ కి ఇచ్చింది, సీలింగ్ సర్ప్లస్ అన్న అయి ఉండాలా, సర్టన్ ల్యాండ్ అండర్ కోర్ట్ ఆర్ రెవెన్యూ అటాచ్మెంట్, ప్రాపర్టీ కవర్డ్ బై 22A(1)(e) అనేది ఇది బేసిక్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ 22. ఈటెల రాజేందర్ గారు మాట్లాడుతుంటే చాలా సావధానంగా నేను వింటూ వచ్చినాను. అసలు యాక్చువల్లీ ఈ అవగుణాలన్నీ వచ్చిందే బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి వచ్చినాయి సార్. జనరల్ గా మనం వాస్తవాన్ని మాట్లాడుకుంటే ఈ కాస్తుకార కాలం రిమూవ్ చేయడము ఇవన్నీ ఎప్పుడైతే ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అప్పటి వరకు రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 1971 అమల్లో ఉండేది. దాన్ని మనం బై వర్చ్యూ ఆఫ్ ఎ జియో దాన్ని అడాప్ట్ చేసుకున్నాం. అడాప్ట్ చేసుకున్న తర్వాత కొంతకాలానికి ఈ దొరలు ఒక రాజకీయ కుతంత్రం ఏం చేసినారంటే, ఎప్పుడో ఒకప్పుడు నక్సలైట్ల ఒక ప్రభావంతో భూములు వదిలెట్టేసేసి మెట్రోపాలిస్ లోకి వచ్చేసినారు. అయితే అక్కడ కొన్ని చోట్లనేమో అరే మీరు మా భూములు దుమ్ముకుంటున్నారు, మాకు ఏదన్నా ఒకటి ఇయ్యరారా అంటే కొన్ని సాదా కాగితాలు, కొన్ని లెక్కలు ఆ రకంగా చేసేసి ఆ భూములని పాపం ఆ రైతులకి ఇచ్చిస్తున్నారు. అంటే రైతు ఒక టిల్లర్ ఫర్ ది ల్యాండ్ అనే ఒక మూవ్మెంట్ జరిగింది. సో ఇది నక్సలైట్ ఉద్యమం ఫలితంగా చాలా భూములను దొరలు వదిలిటేసిపోయినారు. చాలా మంది భూస్వాములు, దొరలు అంటే ఓన్లీ వెల్మోల్డ్ అని కాదు, ఎవరెవరైతే భూస్వాములుగా ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాద్ జండనగరాలకు వచ్చినారు. ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కలకు భూములు కొనుక్కున్నారు. తర్వాత లిక్కర్ అరక్ కాంట్రాక్ట్లలో పార్టిసిపేట్ అయినారు. ఇట్లా రకరకాల వాళ్ళు వచ్చినారు. కొంతమంది గౌడ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది మున్నూరు కాపులు, కొంతమంది రెడ్లు, కొంతమంది వెల్మలు, ఇట్లా చాలా మంది భూస్వాములు బయటకు వచ్చేసినారు. వీళ్ళు ఏం చేసినారు, ఒక పథకం ప్రకారంగా భూమితోనే ప్రజల హక్కులు ముడిపడి ఉంటాయి కాబట్టి భూమి లేకుండా చేస్తే పేద ప్రజలకు ఇంకా రాజరికం ఎట్లా అంటే అట్లా చేయొచ్చు, ప్రజలను మన ఇష్టం వచ్చినట్టు మనం మార్చుకోవచ్చు అనుకొని ఈ కాస్తుకారు కాలం అనేది ఒకటి తీసేస్తున్నారు సార్. అంటే అనుభవదారుడు కాలం అంటారు. ఈ పహానీలో ఒక కాలం ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, 2020 యాక్ట్ తీసుకొచ్చినప్పుడు ఇది రిమూవ్ చేసినప్పుడు ఐ రోట్ ఏ వెరీ లెందీ లెటర్ టు ది గవర్నమెంట్ సేయింగ్ దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ఈ అసలు సబ్స్టాన్షియల్ ఇష్యూ ఏంటంటే పొజిషన్. ఇప్పుడు మీరు లాంగ్ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటే మిమ్మల్ని తొలగించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు కొన్ని వేల సందర్భాలలో చెప్పింది. ఎందుకంటే లాంగ్ స్టాండింగ్ పొజిషన్ కెనాట్ బి అప్రూటెడ్ వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అని. తర్వాత 1971 యాక్ట్ ఏదైతే ఉందో రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్, ఇట్ టేక్స్ ఇన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అండి. అసలు యాక్చువల్లీ కొత్తగా భూభారతి అవసరం లేదు, తర్వాత ఇతరత్రమైనటువంటి ఆ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2021 కూడా అవసరం లేదు. నేను ఇదే విషయం చెప్పినాను, ఏమని 1971 యాక్ట్ ని యాజ్ ఇట్ ఈజ్ గా ఉంచండి. అందులో 5A కింద అపీల్ ఉంది. తర్వాత వితౌట్ కండక్టింగ్ ఎనీ ఎంక్వైరీ నో రెవెన్యూ రికార్డ్ కెన్ బి మ్యూటేటెడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నానండి, నేను ఎల్ఐఏకు భూమిని అమ్మినా అని అన్నా, ఎల్ఐఏ ఒక రిజిస్టర్డ్ కాగితం పట్టుకొని పోయి తహసీల్దార్ దగ్గర పోయి నా భూమిని నా పేరు మీద మార్చండి, శరత్ కుమార్ నాకు ఈ ప్రాపర్టీ అమ్మినాడని చెప్పినా గానీ శరత్ కుమార్ కు నోటీస్ ఇచ్చడమే కాకుండా శరత్ కుమార్ కుటుంబంలో వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చేవాళ్ళు, మీ అనుమతితోనే మీ సమ్మతితోనే ఇట్లా జరిగిందా అని. సో ఇంత గొప్పగా ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ని ఎన్కంపాస్ చేసినటువంటి చట్టాన్ని ఈ రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2020 ద్వారా తీసుకువచ్చి టిఆర్ఎస్ ప్రభుత్వం చిన్నకారు రైతులలో నోట్లో మట్టి కొట్టింది. నేను ఈ విషయాల మీద చాలా అప్పుడు కూడా చెప్పినాను, ఇప్పుడు కూడా చెప్పినాను. తర్వాత ఒక దశలో రెవెన్యూ అంటే పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఈ ధరణిని తీసుకుపోయి బంగాళాఖాతంలో వేస్తానన్నాడు.
నేను అప్పుడు అపోజ్ చేసిన. నేను అన్నాను బంగాళాఖాతాలు వేయక్కర్లేదయ్యా, 1971 యాక్ట్ లో ఏవైతే ప్రిస్క్రిప్షన్స్ ఉన్నాయో, ఏవైతే ప్రొటెక్షన్స్ ఉన్నాయో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కి, వాటిని యాజ్ ఇట్ ఈస్ గా ఇన్కార్పొరేట్ చేస్తాము అని అంటే సరిపోద్ది అని. ఎందుకంటే రెవెన్యూ రికార్డ్స్ ని డిజిటలైజేషన్ అనేది చాలా గొప్పగా జరిగింది బీఆర్ఎస్ ప్రభుత్వంలో, దాంట్లో డౌట్ లేదు. కానీ ఈ కాలం తీసేయడం మాత్రం కొంతమంది భూస్వాములకు మద్దతుగా ఉండడానికని భూమి మీద కబ్జా అంటే ఒక రకమైన ఒక ఐరన్ గ్రిప్ కోసమని బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రై చేసింది సార్. ఇది ఒక నగ్న సత్యం. సో దీంట్లో భాగంగా తీసుకొని వచ్చినారు. ఇప్పుడు నేను అనేది ఏమంటే యాక్చువల్లీ ఇప్పుడు ఈ సోకాళ్ళు వాళ్ళంతా చాలా మంది ఇప్పుడు ఎవరైతే అల్లరి చేస్తున్నారో వీళ్ళంతా ఒకప్పుడు మన బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల బీఆర్ఎస్ ప్రభుత్వానికి వంతబడిన వాళ్లే. వీళ్ళు ఆనాడు ఎవ్వరు కూడా మాట్లాడలేదు. ఇప్పుడు ఈ కాలం తీసేసిన తర్వాత ఎంతకాలం వీళ్ళు మంత్రులుగా చలమణైనారు. ఇవాళ హరీష్ రావు మాట్లాడినా, కేటీఆర్ మాట్లాడినా, ఇంకెవరైనా మాట్లాడినా మీరు ఏం చేసినారు? రైతులకు భూమితో ఉన్న అనుబంధాన్ని పూర్తిగా గొడ్డలతో నరికినారు కదా. మీరు అది ఎట్లా ఇప్పుడైనా వాళ్ళు చెప్తున్నారా మేము అధికారంలోకి వస్తే మరి మేము మళ్ళా పొదుసరి కాలం తీసుకొస్తాం, రైతులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం. మీ యాక్ట్ వచ్చే కంటే ముందు అంటే 2020 యాక్ట్ కి వచ్చే కంటే ముందున్న పరిస్థితిని యాజ్ ఇట్ ఈజ్ గా కనుక పునరుద్ధరిస్తే 70 నుంచి 80% సమస్యలు పోతాయండి. తర్వాత ధరణితో వచ్చిన సమస్యలన్నీ పెరిఫెరల్ డిస్ట్రిక్ట్స్ లోనే ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజామాబాద్ లో ఉంటాయి, కరీంనగర్ లో ఉంటాయి, వరంగల్ లో ఉంటాయి, తర్వాత ఇట్లాంటి ప్రాంతాలలోనే ఉంటాయి. అంటే హైదరాబాద్ నగరానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలలో భూముల ధరలు పెరగడం వల్ల ఇది ఒక పద్ధతి ప్రకారంగా కొంతమంది చేసినటువంటి ఒక కుట్ర కుతంత్రం. మరి ఈ విషయం కేసీఆర్ గారి దృష్టికి పోయింది. ఇది చాలా సార్లు నేనైతే మేము మాట్లాడేది రెవెన్యూ సెక్రటరీస్ తో వాళ్ళతో వీళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేస్తే సార్ ఇట్ విల్ క్రియేట్ అని. ఎందుకంటే ఇప్పుడు పొజిషన్ మాది లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పొజిషన్ లేనప్పుడు నాకు ఇంజంక్షన్ కూడా దొరకదు కదా సార్, నేను సివిల్ కోర్టు కూడా పోయి ప్రయోజనం లేదు కదా. మరి ఈ మేధావుల సంఘము ఈ కోదండరెడ్డి నేతృత్వంలో వాళ్ళు కూర్చొని మరి వాళ్ళు ఏం చేసినా నాకేం అర్థం కాదు. ఏదో మందితో చర్చలు జరిపినామన్నారు, జిల్లాలలో మీటింగులు పెట్టినారు, కలెక్టర్లతో మీటింగ్ పెట్టినారు, సెక్రటరేట్ లో మీటింగ్ పెట్టినారు. ఏందిరా అంటే గంట సేపు రాగం తీసి అదేదో పాట పాడినారు అంటారు కదా, ఒక గంట చేసినారు కూడా. అందుకే సార్ రేపు బాధితులతో మీటింగ్ పెట్టడం జరిగింది. బాధితులు వచ్చి వాళ్ళు చెప్తే గానీ వాళ్ళకి అర్థమయ్యేటట్లేదు. అందుకే రేపు సమ్మేళన తెలంగాణ సమాఖ్యాన పేరుతో మీటింగ్ కూడా కండక్ట్ చేస్తున్నారు. బాధితులు వచ్చి గోడు కూర్చుకుంటే తప్ప అని అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లో తెలిసే పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్ కు కనిపించట్లేదు. ఏసీలలో కూర్చుండి రివ్యూలు చేసి పెట్టేంత మాత్రం అది కాదు. మీరు చెప్పినట్టు చాలా చాలా 1971 యాక్ట్ ప్రకారం ఉంటే ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కబ్జా పొజిషన్ తీసేసింది కాబట్టి ఇప్పుడు ప్రాబ్లం అయింది. ఇప్పుడు బొమ్మరాజ్పేట అయితేంది, తర్వాత గల్ఫ్ ఆయిల్ కార్పొరేషన్ ల్యాండ్స్ అయితేంది, ఇవన్నీ కూడా పేదలకు ఒకప్పుడు కేటాయించిన ల్యాండ్స్ పేదలు దున్నుకుంటున్నారు. 70-80 నుంచి దున్నుకున్న ల్యాండ్స్ అన్నిటి కూడా ఖతం చేయడానికి కారణం అదే కదా సార్. అందుకే ఆ బాధ్యతతో చెప్పిస్తే కొంచెం ఇది వాళ్ళకు తెలుస్తుందేమోనని రేపు కొద్దిగా మీటింగ్ పెట్టారు కొన్ని ప్రజా సంఘాలు కలిపి. వాటికి మద్దతుగా అందరూ ఉన్నారు. మీరు కూడా రేపు ఖచ్చితంగా రావాల్సిన అవసరం ఉంటుంది సార్. ఎందుకంటే తెలియాలి 22A ఏంది సార్? 22A ఇది అధికారులు చేసిన తప్పిదమా, ప్రభుత్వ పెద్దలు చేసిన తప్పిదమా సార్? ఇప్పుడు ఎట్లుందంటే కలెక్టర్ అనే అతన్ని థంబ్ కింద పెట్టినారు సార్. చిన్న చిన్న జిల్లాలుగా మార్చిన తర్వాత కలెక్టర్ల మీద ఎమ్మెల్యేల యొక్క కంట్రోల్ ఎంత పెరిగిందంటే కలెక్టర్ ను ఒక తహసీల్దార్ స్థాయికి దిగజార్చినారు సార్. మీకు ఏం చెప్పాలి, నేను ఐ యూస్ టు సీ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. యాక్చువల్లీ దేర్ వర్ వెరీ మెనీ వండర్ఫుల్ ఆఫీసర్స్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్. వాళ్ళకి తెలుసు ఇది చాలా అనర్థము, ఇది దుర్మార్గము, దీదే బీఆర్ఎస్ యొక్క పతనానికి దారితీస్తుంది, దీని వల్లనే బీఆర్ఎస్ ఓడిపోతుంది అనే సంగతి మాలాంటి వాళ్ళందరికీ తెలుసు, దోస్ హూ ఆర్ ఇన్సైడ్ అనేది. అందుకే మీరు చూసారా, సోమేష్ కుమార్ చెప్పిందే కేసీఆర్ విన్నారు ధరణి విషయంలో, అంతేనా? కాదు సార్, సోమేష్ కుమార్ అనే కాదు, సోమేష్ కుమార్ ను కూడా వాడుకున్నారు. ఒక రకంగా చెప్పాలి, సోమేష్ కుమార్ కి ఇంత అవగాహన లేదు సార్ రెవెన్యూ మీద. బికాస్ ఐ హావ్ టు డిస్కషన్స్ విత్ హిమ్ క్వైట్ ఎ నెంబర్ ఆఫ్ టైమ్స్. అక్కడ వేరే వాళ్ళు ఉన్నారు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కుట్ర కుతంత్రం చేసిన వాళ్ళు ఎవరు బయటికి రాలేదు సార్. ఒట్టిగా మనం ప్రతిదానికి సోమేష్ కుమార్ ను బాధ్యత చేస్తున్నాం కానీ సోమేష్ కుమార్ ఏం చేస్తాడు అసలు? యాక్చువల్ ఏంటంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎవ్రీథింగ్ వాస్ డన్ బై రాజీవ్ శర్మ. ఆయనే చీఫ్ సెక్రటరీ, మిగతా వాళ్ళంతా డమ్మీలు, తర్వాత వచ్చే చీఫ్ సెక్రటరీ అంతా వేస్ట్. ఇప్పుడు సేమ్ కేసీఆర్ పద్ధతే రేవంత్ రెడ్డి పాటిస్తున్నాడు. కేసీఆర్ ఏం చేసినాడు, రిటైర్ అయిన ప్రతి చీఫ్ సెక్రటరీని అడ్వైజర్ గా పెట్టుకున్నాడు. రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నాడు కదా. శాంతకుమార్ ని ఒక పొజిషన్ ఇచ్చినాడు, ఆమె క్యాబినెట్ అన్ని మీటింగులలో అటెండ్ అవుతుంది. రామకృష్ణారావుకు పోస్ట్ ఇచ్చినాడు, ఆయన అన్ని మీటింగులు అటెండ్ అవుతాడు. ఇక